నేటికి 48 సంవత్సరాల క్రితం అంటే 1977లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అత్యంత విలువైన ఇంటర్స్టెల్లార్ మానవరహిత వాయేజర్ మిషన్ ప్రారంభించింది. దీని ద్వారా వాయేజర్ 1, వాయేజర్ 2 అనే రెండు స్పేస్ క్రాఫ్ట్లను భూమికి వ్యతిరేకంగా ఒకవైపుకు మాత్రమే ప్రయాణించేలా రూపొందించారు. అవి తమ తోవలో జూపిటర్, శని, యురేన్, నెప్ట్యూన్ గ్రహాలను పలకరిస్తూ వెళ్లేలా ప్రోగ్రామ్ చేశారు. ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్లకు ఎన్నటికీ తరిగిపోని అణు విద్యుత్తును ఇంధనంగా మార్చుకొని పనిచేసే టెక్నాలజీ ఏర్పాటు చేశారు. ఈ మానవరహిత స్పేస్ క్రాఫ్ట్లను ఒకదాని వెనుక ఒకటిగా ప్రయోగించగా ఇప్పటికీ అవి భూమి నుంచి 25 బిలియన్ కిలోమీటర్ల దూరాన్ని అధిగమించాయి. ఇప్పటికీ తమ జర్నీకి సంబంధించిన డేటాను భూమికి చేరవేస్తూనే ఉన్నాయి. వాటి ఇంటర్స్టెల్లార్ ప్రయాణంలో ఎన్నో రహస్యాలను భూమికి డేటా రూపంలో పంపించాయి. ఇప్పటికీ ఇవి జూపిటర్, శని గ్రహాలను పలకరిస్తూ వెళుతూ అక్కడి అనేక రహస్యాలను భూమికి చేరవేసింది. అలాగే వాయేజర్ 2 కూడా తన ప్రయాణంలో జూపిటర్, శనిలతో పాటు యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను కూడా పరిశోధించింది. ప్రస్తుతం మన సౌర కుటుంబాన్ని దాటి మరొక గెలాక్సీలోకి ఎంటర్ అయినట్లుగా నాసా చెబుతోంది. గంటకు 55,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ అక్కడ నుంచి అవి పంపించే సమాచారం మనకు ప్రతి 22 గంటల తర్వాత అందుతోంది. ఇవి ఏనాటికైనా బుద్ధిజీవులుండే చోటుకు చేరుకుంటాయని, వారికి మన గురించి, మన అడ్రస్ గురించి చెప్పాలని ఉద్దేశించబడినవిగా నాసా చెబుతోంది. పనిలో పనిగా ఇవి ప్రయాణించే దారిలో కనిపించే గ్రహాల సమాచారం కూడా సేకరించడం వాటికి మరో ముఖ్యమైన పనిగా ఉంటుంది. అయితే అందులో వాయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ విషయంలో గ్రౌండ్ కంట్రోల్ చేసిన చిన్న తప్పు కారణంగా దానితో భూమికి సంబంధాలు తెగిపోయాయి. ఎప్పటికప్పుడు దానికి ఇచ్చే కమాండ్స్ లో దొరలిన తప్పు కారణంగా దాన్ని యాంటీనా భూమి వైపు కాకుండా మరొక వైపు తిరగడమే అందుకు కారణం. దాంతో అత్యంత విలువైన ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇక దూరమైందనే అంతా అనుకున్నారు. దీంతో దీన్ని తిరిగి కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి శాస్త్రవేత్తలు కొద్ది రోజులుగా ప్రయత్నించారు కూడా. అయితే తాజాగా పంపిన ఇంటర్స్టెల్లార్ షౌట్ అనే కమాండ్ తో వాయేజర్ 2 నుంచి సిగ్నల్స్ యథాపూర్వ స్థితిలో అందడం ప్రారంభించాయి. ఇంటర్స్టెల్లార్ కమాండ్ ఫలితం ఇచ్చిందో లేదో తెలియడానికి మిషన్ కంట్రోలర్స్ 37 గంటల సమయం పట్టింది. కమాండ్లు పంపడానికి హై పవర్ ట్రాన్స్మీటర్లు ఉపయోగించారు. మనం ముందు చెప్పుకున్నట్లుగా వాయేజర్ 2 భూమి నుంచి 20.8 బిలియన్ కిలోమీటర్ల కన్నా ఎక్కువగా దూరంలో ఉంది. నక్షత్రాల మధ్య ఖాళీగా ఉన్న ఇంటర్స్టెల్లార్ లో అది గంటకు 55,346 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది ఎంత ప్రతిష్టాత్మకమైనదంటే బృహస్పతి, శని గ్రహాల మధ్య ప్రతి 176 సంవత్సరాలకు ఒకసారి సంభవించే ఔటర్ ప్లానెట్ అమెరికను గమనించడానికి ఈ రెండు నౌకలను రూపొందించారు. నెప్ట్యూన్, యురేనస్ ద్వారా ప్రయాణించిన ఏకైక అంతరిక్ష నౌక వాయేజర్ 2. దీనికన్నా ముందు పంపించిన వాయేజర్ 1 వ్యోమ నౌక భూమికి దాదాపుగా 25 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మానవాళికి అత్యంత దూరంలో ఉన్న మానవ నిర్మిత అంతరిక్ష నౌకగా రికార్డులకెక్కింది. ఈ రెండు స్పేస్ ప్రోబ్ల కన్నా ముందు ఆ తరువాత మరికొన్నింటిని కూడా ఇలాంటి ప్రయోజనాల కోసం ప్రయోగించింది నాసా. వాటికి పయోనీర్, న్యూ హైరిజన్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. అవి వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ల కన్నా వేగంగా ప్రయాణిస్తున్నాయి. అయితే ఇవన్నీ మళ్ళీ తిరిగి రానివిగా ఉంటాయి. వన్ వే ట్రిప్ స్పేస్ ట్రావెల్ కోసం ప్రయోగించిన వాయేజర్ వ్యోమ నౌకల వలన అనేక రహస్యాలు, సమాచారం భూమికి చేరిందనడంలో సందేహం లేదు. వాటి ప్రయాణం అత్యంత సుదీర్ఘంగా, నిరంతరాయంగా సాగిపోయే ప్రయాణం. గంటకు 35,000 మైళ్ల వేగంతో ఇవి దూసుకుపోతున్నాయి. అందుకే ఇప్పటికీ ఇవి మన సౌర కుటుంబమే కాదు, మనం సౌర కుటుంబం లాంటి ఎన్నో వ్యవస్థలుండే మిల్కీవే పాలపుంతను కూడా దాటి మరొక లోకానికి చేరుకున్నాయి. నిజానికి అంత దూరం నుంచి అవి మనకు సమాచారం పంపిస్తున్నాయంటే అది నిజంగా విచిత్రమే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అవి తమ శక్తిని కోల్పోయి నిర్వీర్యమైపోయారు, కానీ ఇంకా అవి పనిచేస్తున్నాయి. సాధారణంగా స్పేస్ క్రాఫ్ట్ అన్నిటికీ సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తిని ఇంధనంగా చేసుకుని పనిచేస్తూ ఉంటాయి. సోలార్ సెల్స్ ద్వారా వచ్చే శక్తితోనే ఉపగ్రహాలు కూడా పనిచేస్తుంటాయి. కానీ వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్లు సౌర కుటుంబాలన్నీ అంటే సూర్యుడిని కూడా దాటిపోయాయి కాబట్టి వాటికి ఇంధనాన్ని ఇచ్చే సౌరశక్తి లభించకపోయే అవకాశం ఉంటుంది. అందుకే వాయేజర్ 2 రేడిలయో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ను అంటే అణు ఇంధనాన్ని ఉపయోగించేలా ఏర్పాటు చేసింది. ఇది ప్లూటోనియం నుంచి వేడిని విద్యుత్గా మారుస్తోంది. ప్లూటోనియం ఉపయోగించి తయారయ్యే శక్తి అనంతంగా బయటకు వస్తోంది. దానినే ఉపయోగించుకొని ఇవి పనిచేస్తున్నాయి. కానీ అందుకు ఉపయోగించిన టెక్నాలజీ మాత్రం 4.5 దశాబ్దాల క్రిందటిది కావడంతో సమస్య తలెత్తింది. ఇవి చాలా నెమ్మదిగా పనిచేయడం వల్ల వాటిలో సమస్యలు తప్పడం లేదు. అంటే వాటి సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసుకుంటూ నిరంతరాయంగా పనిచేసేలా రూపొందించుకుంటున్నారు. ఇప్పుడు సదరు వ్యోమ నౌకలు మనం నివసించే భూమికి చాలా దూరంగా దూసుకుపోతున్నాయి. మనకు తెలియని ఇంటర్స్టెల్లార్ ప్రపంచంలోనే ఈ వ్యోమ నౌకలను ఎవరైనా ఏలియన్స్ హైజాక్ చేసి వాటిని తమ వంశం
చేసుకొని పరిశీలిస్తే మన గురించి తెలిసేలా అనేక జాగ్రత్తలు తీసుకుంది నాసా. వ్యోమ నౌకలో ఒక బంగారు రేకుపై మనం నివసించే భూమి అడ్రస్ వివరాలు, ఇక్కడ జీవజాతుల సంస్కృతిని బొమ్మల రూపంలో చిత్రీకరించారు. దాంతో పాటే ఆడియో డిస్క్ పై కూడా మనం రోజు వినే ప్రపంచవ్యాప్త దేశంలోని సంగీతం, భాషలను నమోదు చేసి ఉంచారు. వాటిని ఒకవేళ ఏలియన్స్ చేజింకించుకోగలిగితే వాయేజర్ ద్వారా భూమి గురించి అర్థం చేసుకోగలిగేలా అన్ని డ్రా చేసి ఉంచారు. ఏనాటికైనా మనలాంటి బుద్ధిజీవులు వీటిని అర్థం చేసుకుంటారు. సదరు వ్యోమ నౌకల్లోని టెక్నాలజీని ఉపయోగించుకొని తిరిగి సమాచారం పంపిస్తారనే నమ్మకంతో మన శాస్త్రవేత్తలు ఉన్నారు. అందుకు భూమి చుట్టూ అబ్జర్వేషన్ కేంద్రాలను 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అలాంటి సమాచారం ఏది భూమికి అందలేదు. రేపటిపై నమ్మకం, విశ్వాసం కలిగిన శాస్త్రవేత్తలు ఓపిగా వయోజర్ 1, వయోజర్ 2 వ్యోమ నౌకలు పంపించే సమాచారాన్ని నిరంతరం అనలైజ్ చేస్తున్నారు. అంతరిక్షంలో అనేక గ్రహ శకలాలు అనంతంగా తిరుగుతుంటాయి. ఇవి స్పేస్ క్రాఫ్ట్ లను ఢీకొడితే సంవత్సరాలుగా కష్టపడి నిర్మించిన వ్యోమ నౌకలు ముక్కలు చెక్కలవుతాయి. మరి బిలియన్ల కొద్ది కిలోమీటర్ల దూరం ఇవి ఏ ప్రమాదం లేకుండా ఎలా ప్రయాణిస్తున్నాయి అన్నది కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే గ్రహాల మధ్య దూరాలు అనంతంగా ఉంటాయి. ఎంతగా ఉంటే ఒక గ్రహానికి మరొక గ్రహానికి మధ్య దూరాలు లక్షల కిలోమీటర్ల దూరంగా ఉంటాయి. అందుకే అవి తమ గమనంలో సదరు గ్రహ శకలాలను తప్పించుకునేలా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేశారు. అయితే ఆ టెక్నాలజీ చాలా పాతకాలం నాటిదేనని చెప్పక తప్పదు. మరి అవి తమను తాము సురక్షితంగా ఉంచుకునే విధంగా స్కానర్లను ఉపయోగించుకుంటూ ప్రయాణిస్తున్నాయి. వీటిని భూమిపై నుంచి ఆపరేట్ చేసేవారు ఏ కమాండ్ పంపించినా అది 2 రోజులు దాటితే కానీ చేరే అవకాశం లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఓ తేడా మాత్రం గుర్తించారు. పూర్తిగా శక్తి కోల్పోయి వాయేజర్ 1, 2లు ఇప్పటికే మన సౌర కుటుంబం దాటి హీలియోపాస్ లాంటి ఇతర లోకాలకు తరలిపోయాయి. ఇప్పటికే అంత దూరం నుంచి సమాచారాన్ని పంపిస్తోంది. ఈ సమాచారం భూమి, వాయేజర్ 1 మధ్య బదిలీ కావడానికి 22.5 గంటల సమయం పడుతోంది. దీని తర్వాత ప్రయోగించిన వాయేజర్ 2 నౌక కూడా 2018లో సౌర వ్యవస్థను దాటింది. ప్రస్తుతం విశ్వంలో సుదూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్ 1 రికార్డ్ సృష్టించింది. 1977లో ప్రయోగించిన ఈ నౌక ప్రస్తుతం సౌర కుటుంబాన్ని దాటి ఇంటర్స్టెల్లార్ మీడియంలోకి ప్రవేశించింది. అయితే ఆ మధ్య ఒక పనిచేసిన చిప్ కారణంగా వాయేజర్ 1లో సమస్య ఏర్పడినట్లుగా నాసా జెట్ ప్రొపల్షన్ బృందాలు కనుగొన్నాయి. అయితే అంతరిక్ష నౌకలోని 46 ఏళ్ల క్రితం నాటి కంప్యూటర్ కోడింగ్ ఈ సమస్యను పరిష్కరించింది. ప్రస్తుతం వాయేజర్ 1లోని అన్బోర్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్ హెల్త్, దాని పొజిషన్ గురించి కీలక డేటాను తిరిగి ఇచ్చినట్లుగా నాసా వెల్లడించింది. సైన్స్ డేటాను ఇవ్వడం తిరిగి ప్రారంభించింది. మానవ జాతి నిర్మించిన ఈ వ్యోమ నౌక భూమి నుంచి ఏకంగా 24 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించడం ఒక అద్భుతం. ఏనాటికైనా ఏలియన్స్ వీటిని క్యాప్చర్ చేసి తమ గ్రహాలకు తరలించిపోతారా, లేక వాటితో పాటు ప్రయాణించి భూమి గురించి మరింతగా తెలుసుకుంటున్నారా అన్నది కాలమే చెప్పాలి.